హలో అందరికీ! ఎంతో టేస్టీగా ఉండే టైగర్ రొయ్యల ఇగురు, అలాగే ఆనిముత్యం లాంటి రెసిపీ వామాకుతో రసం అనమాట. చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ కాంబినేషన్ అయితే ఇంకా సూపర్ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు మౌత్ వాటరింగ్‌గా ఉంది. అంత టేస్టీగా ఉంది. వేడి వేడి వామాకు రసం అన్నంలో అలా ఒక రొయ్య పీస్‌ని తీసుకొని నంచుకొని తింటుంటే మాత్రం స్వర్గమే అనుకోండి. చాలా టేస్టీగా ఉంది. అందుకే ఇన్ని సార్లు చెప్తున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ కాంబినేషన్‌ని. చూసారు కదా! ఆల్రెడీ చింతపండుని నానబెట్టుకున్నాను. హ్యాండ్‌ఫుల్ ఆఫ్ చింతపండు తీసుకొని నానబెట్టేసుకున్నాను వాటర్‌లో. అండ్ నెక్స్ట్ ఇలా వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నాను. ఒక 2 పచ్చిమిర్చి, ఒక చిన్న ఆనియన్, అలాగే కొన్ని వామాకులు ఒక 10-12 ఉంటాయి. అండ్ కొంచెం కరివేపాకు ఇవన్నీ తీసుకున్నా అనమాట. ఇలా కట్ చేసేసుకుంటున్నాను. చింతపండు ఒక అరగంట నానేసరికి ఇలా మంచిగా గుజ్జల్లే వచ్చేసింది. సో, ఇలా వేస్ట్ అంతా తీసేసుకుంటున్నాను పక్కకి. చూసారు కదా! అలా వేస్ట్ అంతా తీసేసుకొని, ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా! సో, అవన్నీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక చిన్న బెల్లం ముక్క, అలాగే 2 స్పూన్ల గళ్ళుప్పు అండ్ కొంచెం మిరియాల పొడి. నేను కారం యాడ్ చేయట్లేదు. అండ్ అలాగే ఎంటీఆర్ రసం పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీరు ఇంట్లో చేసుకుందుంటే అదే వేసుకోండి. అలాగే కొంచెం పసుపు అండ్ జీరా పౌడర్ అవన్నీ కూడా యాడ్ చేసి మంచిగా ఇలా కలిపేస్తున్నా అనమాట. ఎక్కడ ఉండలు చుట్టకుండా మంచిగా ఇలా కలిపేసుకోవాలి. కలుపుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని మీడియంలో పెట్టేసుకోవచ్చు. ఇంకా బాగా మసులుతూ ఉంటే మనం లో ఫ్లేమ్‌లో పెట్టేసుకోవచ్చు పొంగకుండా. ఈ ఆనియన్ అనేది మంచిగా ఉడికిపోవాలి ఇంకా. వామాకు రసం మరిగేలోపు మనం ఇంకో రెసిపీ చూసేద్దాము. టైగర్ రొయ్యలు ఇగురు కదా! నేను ఆల్రెడీ ముందు రోజే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. సో, ఇప్పుడు డైరెక్ట్‌గా కడాయి తీసుకొని ఇందులో ఒక 2 గరిటెలు ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. చాలా పెద్ద రొయ్యలు. నేను యూజ్ చేసేది స్టీల్ కడాయి కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టాను. ఇలా కొంచెం ఆయిల్ మరగంగానే ఇందులోకి ఇంకా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలనేవి యాడ్ చేసేసేయడమే. ఇవి చాలా పెద్ద రొయ్యలు కదా! నేను ఇందులో ఒక 2 ఫుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక ఫుల్ స్పూన్ పచ్చికారం యాడ్ చేశాను. ఒక 2 స్పూన్స్ గరం మసాలా అండ్ కొంచెం పసుపు యాడ్ చేశాను. అలాగే కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేశాను. సో, అలా యాడ్ చేసి మ్యారినేట్ చేసేసుకున్నాను. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను ఒక ఫుల్ డే. సో, ఇప్పుడు డైరెక్ట్‌గా కడాయిలో ఫ్రై చేసేసుకోవడమే. ఆయిల్ కొంచెం వేడవ్వంగానే అందులో కరివేపాకు, అలాగే చిలుకలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఇవి చాలా ఫ్లేవర్ యాడ్ చేస్తాయి మన రొయ్యల ఇగురికి. సో, ఇవి కొంచెం మంచిగా వేగాయి అనిపించుకోంగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా ప్రాన్స్. సో, ఆ ప్రాన్స్ ఇందులో యాడ్ చేసేసాను. చూడండి చాలా పెద్దవన్నమాట ఇవి రొయ్యలు. ఇవి నేను ఊరు నుంచి వస్తూ తెచ్చుకున్నాను. కొన్నేమో చింత చిగురు రొయ్యలు వండాను. ఆ తర్వాత ఇలా మ్యారినేట్ చేసి ఇలా రోస్ట్‌గా చేసుకుంటున్నాననమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవైతే ఒక్కొక్కటి ఒక కోడిగుడ్డున్నంత సైజున్నాయి ఈ రొయ్యలైతే. నేను స్టీల్ కడాయి వాడుతున్నాను కాబట్టి కొంచెం కలుపుకుంటా ఉన్నాను. సో, ఇలా సెట్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటానింకా. ఇలా ప్రాన్స్ ఉడికేలోపు మన రసం ఎక్కడి వరకొచ్చిందో చూసేద్దాము. చూసారు కదా! వామాకు రసం మంచిగా మరుగుతా ఉంది. అలాగే వేడి వేడి రైస్ పక్కన కుక్ అయిపోయిందనమాట రైస్. రసం కూడా బాగా మరిగిపోయింది. ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్ యాడ్ అవుతుంది అని చెప్పి. అలాగే కొంచెం కొబ్బరి తురుముకొని యాడ్ చేసుకుంటున్నాను. ఈ కొబ్బరి తురుమేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది రసము. అండ్ రసం అంటే తెలిసిందే కదా! మెయిన్ హీరో తాలింపు. సో, తాలింపు వేయడం కోసం ఇలా వెల్లుల్లి అండ్ జీలకర్ర. నేను తాలింపు వేయడం అంటే వెల్లుల్లి, జీలకర్ర ఇలా ఇందులో దంచుకుంటా అనమాట. చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది అప్పుడు తాలింపనేది. నాకు చాలా ఇష్టం ఇలా చేసుకోవడం. సో, ఇలా దంచేసుకుంటున్నాను. కచ్చా పచ్చాగా దంచేసుకుంటే చాలు. అలా జీలకర్ర, వెల్లుల్లి 2 కలిసి అలా దంచినప్పుడు ఒక మంచి స్మెల్, ఫ్లేవర్ యాడ్ అవుతుందనమాట. చాలా బావుంటుంది. సో, చూసారు కదా! ఈలోపు రొయ్యలిగురు అనేది మంచిగా ఉడుకుతా ఉంది. సో, అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటా ఉన్నాను. ఇలా రొయ్యలు తిరిగేసుకుంటూ ఉన్నాను. ఈ ప్రాన్స్ అంటే మాత్రం మాకు చాలా ఇష్టం. మీకు కూడా అంతేనా? మీకు ఏ రెసిపీ ఇష్టమో నాకు కమెంట్ చేయండి ఖచ్చితంగా ఇష్టమైతే. మేము బార్బిక్యూకెళ్ళినా కూడా మాక్సిమం ఎక్కువ అడుగుతూ ఉంటాము. ఇవే రిపీట్ చేయమని చెప్పి వాళ్ళని ప్రాన్స్. వాటర్ బాగా ఊరాయి చూసారు కదా! సో, ఆ వాటర్‌తోనే ఉడికిపోతుంది ప్రాన్స్ అనేది. మనమేమో ఎక్స్‌ట్రా వాటర్ యాడ్ చేయక్కర్లేదు. నేను కొంచెం కొత్తిమీరని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఆ ప్రాన్స్‌కి ఆ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందని చెప్పేసి. సో, ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటాను. ప్రాన్స్ కుక్ అయ్యేలోపు నేనింకా రసం తాలింపేసేసుకుంటున్నాను అనమాట. సో, గరిటె ఆయిల్ యాడ్ చేసుకొని కొన్ని ఆవాలు, అలాగే కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్నాను కదా! జీలకర్ర అండ్ వెల్లుల్లి అవి వేసేసి కలిపేశాను. ఆ తర్వాత ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను కొన్ని ఎండుమిర్చి అండ్ కరివేపాకు తుంపేసి. సో, అవి కూడా యాడ్ చేసేసుకుంటాను. యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని కొంచెం
ఇది బాయిల్ అవ్వాలి ఇందులో. అంటే తాలింపు కొంచెం వేగాలి పచ్చిగా లేకుండా. అండ్ నేను కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటాను. సో, ఇంగువ యాడ్ చేసేస్తున్నాను ఇందులో. చాలా ఫ్లేవర్‌గా ఉంటుంది ఇంగువ యాడ్ చేస్తే. మన తాలింపు రెడీ అయిపోతుంది కదా! సో, ఫైనల్‌గా రసంలో ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటున్నాను లాస్ట్‌లో గార్నిషింగ్ లాగా. ఇంకా వేడి వేడి తాలింపు ఇందులో యాడ్ చేసేసేయడమే. నేనైతే తాలింపు వేశాక వెంటనే మూత పెట్టేస్తా అనమాట. నాకు ఆ స్మెల్ అనేది బయటికి పోకూడదు. సో, ఒక 1 మినిట్ వరకు తీయను ఇంకా. అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా లోపల పట్టి బావుంటుంది. ఇంకా చూసారు కదా! ప్రాన్స్ అయితే ఇంకా ఉడుకుతానే ఉంది. రైస్ రెడీ, అలాగే రసం రెడీ. ఇంకా ప్రాన్స్ అయిపోతే తినేయడమే. ఇంకా ప్రాన్స్‌లోకి ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా! ఇంకా నూనె పైకి తేలుతా ఉంది. వాటర్ అంతా ఎగిరిపోయి. సో, ఇప్పుడు లాస్ట్‌లో ఇంకొక 5 మినిట్స్‌లో ఆపేస్తాము అనంగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. అలాగే నాకు ఇంకొంచెం స్పైసీగా ఉండొచ్చు అనిపిచ్చింది. అందుకే ఇంకొంచెం మిరియాల పొడి అనేది యాడ్ చేసుకున్నాను లాస్ట్‌లో. ఒక ఫుల్ డే మ్యారినేట్ చేశాను కదా! ఈ టైగర్ రొయ్యలని మంచిగా పీల్చేసాయన్నమాట మసాలాలన్నిటిలిని. సో, ఇంకొంచెం స్పైసీగా ఉండాలని చెప్పి కొంచెం మిరియాల పొడి, అలాగే కొంచెం స్మెల్ బావుంటుంది, ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పి లాస్ట్‌లో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను. ఇంకా ఈ రోస్ట్‌కి, ఈ ఇగురికి మాత్రం తిరుగులేదు. చాలా యమ్మీగా వచ్చింది ఆ రోజైతే. కూర దగ్గర పడే కొద్దీ మనం స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగంటేస్తుంది. సో, చూసారు కదా! ఫైనల్‌గా నేను ఒక హాఫ్ లెమన్ అనేది స్క్వీజ్ చేసేసుకుంటున్నాను. ఒక మంచి టేస్ట్ యాడ్ అవుతుందనమాట. జస్ట్ కొంచెం లెమన్ అనేది యాడ్ చేస్తున్నాను. ఆ టాంగీనెస్ బావుంటుంది ఈ ఇగురికి. సో, చూసారు కదా! వేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసాను నేను. చూడండి ప్రాన్స్ ఇగురు ఎంత కలర్‌ఫుల్‌గా, యమ్మీగా కనపడుతుందో. అలా వేడి వేడి అన్నం పెట్టుకొని, ఇలా టైగర్ రొయ్యలు యాడ్ చేసుకొని, అసల ఆ రొయ్యని చూడంగానే నాకు ఫస్ట్ అది తినేయాలనిపించింది. సో, చూసారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా కుక్ అయిందో. చాలా స్మూత్‌గా కూడా ఉంది. హార్డ్‌గా అవ్వలేదు ప్రాన్స్ అనేది. సో, అది ఫస్ట్ టేస్ట్ చూసేసాను. మంచిగా దానికి ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కూడా బాగా పట్టాయి. మ్యారినేట్ చేశాం కాబట్టి. సో, చూసారు కదా! ఆ గ్రేవ్ రైస్‌లో కలుపుకోవడానికి కూడా బాగా వచ్చింది. మనమేమి ఆనియన్ అవేమీ యాడ్ చేయలేదు. బట్ చాలా గ్రేవీగా ఉంది రైస్‌లో తినడానికి. తర్వాత వేడి వేడి వామాకు రసం యేసుకొని, అలా ఒక ప్రాన్స్ పీస్‌ని తీసుకొని తింటుంటే మాత్రం చాలా యమ్మీగా అనిపించింది. ఈ కాంబినేషన్ అయితే మాత్రం చాలా క్రేజీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ కాంబినేషన్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా 'శివ రేష్మ వైబ్స్' యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ సపోర్టింగ్ అస్. థాంక్స్ ఫర్ వాచింగ్. టాటా. బై బై.